పార్వతీ కుమారిని పరమేశ్వరునకిచ్చి వివాహంబు చేయు విధం పెట్టిదని జీవన హేతునా కంఠే బధ్నాని సుభగే సంజీవచరదశతం ఓం మాంగళ్యధారణత ముహూర్తో శుభోస్తు.
చరణయుగం తగదినతం 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 అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణామృత శివ అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణామృత శివ మురగాది ప్రియ భూషణ సంకల జగన్ విలాస మహేశ శివ మురగాది ప్రియ భూషణ సంకల జగన్ విలాస మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ తగ్గదిక్కడ తొమ్మిద నంగడ తగదనతం తగదనతం తగదన తక్కడ దుక్కడ తొమ్మిద నంగడ తగదనతం తగదనతం తగదన తక్కడ దుక్కడ తొమ్మిద నంగడ తగదనతం తగదనతం తగదన మురగాది ప్రియ భూషణ శంకర జగన్ విలాస మహేశ శివ శంకర ప్రియ భృంగిరిత ప్రియ ఓంకారేశ మహేశ శివ శంకర ప్రియ భృంగిరిత ప్రియ ఓంకారేశ మహేశ శివ ధమరుత ధరణీ నిశ్చల కుండి వినాయక చేయ శివ ధమరుత ధరణీ నిశ్చల కుండి వినాయక చేయ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ శివ ఓం హర ఓం 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 శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాది రామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాది రామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగముల పరిపాలించే జననీ అగయము మము కనికరమున కాపాడే జననీ జగముల చిరునగముల పరిపాలించే జననీ అగయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మానని వరవీగరి పరమేశ్వరి మంగళరాగిని మానని వరవీగరి పరమేశ్వరి మంగళరాగిని శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి విలయాది రామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలి చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలి చల్లని తల్లికి చంద్రహారతి రంగుల తలుపుల కలరా చోటుల కర్పూరహారతి రంగుల తలుపుల కలరా చోటుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాది రామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా విడియపడి భీషించి పెళ్లి కొడుకై ముక్తి జగమేలు తండ్రికి జయమంగళం జగమేలు తండ్రికి జయమంగళం విడియపడి భీషించి పెళ్లి కొడుకై ముక్తి జగమేలు తండ్రికి జయ
విజయమంగళం జననేత్రైకి జయమంగళం నిత్య శుభమంగళం నిత్య జయమంగళం నిత్య శుభమంగళం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహేశः బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో పునుగుపూడు గ్రామంలో 110వ సంవత్సరపు వార్షిక బ్రహ్మోత్సవాలు చెప్పాలి. ఈ కార్యక్రమంలో మా సాయి మందిర కూచిపూడి ఆర్ట్ అకాడమీ వారికి ఇంత సువర్ణ అవకాశం. నిన్న ప్రహ్లాద భక్తి విజయం, ఇవాళ గిరిజా కళ్యాణం, ఈ 2 నృత్యనాటిక ఘట్టాలని మీ ముందు ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినటువంటి వంకాయలపాటి సూర్యనారాయణ గారికి, మరలా ఇతర కమిటీ పెద్దలందరికీ కూడా సభావేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇందులో ప్రదర్శించినటువంటి పాత్రల్ని మీకు పరిచయం చేస్తాను. శివునిగా సముద్రాల పూజా గాయత్రి, పార్వతిగా ధూళిపాళ శ్రీ హరిప్రియ చౌదరి, అదేవిధంగా మన్మధునిగా ఎర్రగుంట హేమజోషిగా చౌదరి, రతీదేవిగా కుమారి తాళ్ళూరి ధరణి, వడ్లమూడి దర్శ, పులి మయూఖ, కంబాలపల్లి జాస్మిత, అంగిరేకుల వశిష్ట, చాగంటి అనన్య, బిక్కి తోషిక. ఈ కార్యక్రమంలో అందరికీ రూపశిల్పి శ్రీ ఆచార్య గారు, అదేవిధంగా ముందు రంగపూజ నిర్వర్తించినటువంటి చిన్నారి రావాలి, వేదిక మీదకి రావాలి. నమస్కారం బట్టి కిందకి వెళ్ళిపో. చిరంజీవి బి ఆద్య, మన వంకాయలపాటి సూర్యనారాయణ గారి మునిమనవరాలు. ఈ కార్యక్రమంలో సూత్రధారునిగా, భృంగీశ్వరునిగా ఈ కార్యక్రమానికి నృత్య దర్శకత్వం వహించింది భవదేవుడు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నిన్న కూడా మనవి చేశాను. నాకు 10 ఏళ్ల ప్రయాణం నుంచి ఈ వేదిక మీదకి వచ్చి నర్తిస్తున్నాను. అప్పుడు ఇంత విశాలమైన ప్రాంగణం లేదు. ఆ ధ్వజస్తంభం దగ్గర చెక్క బల్లలు వేసి కార్యక్రమాలు నిర్వహించేవారు. నెమ్మదిగా ఈ వేదికను ఏర్పాటు చేసుకొని తర్వాత కాలంలో ఈ వేదికను కూడా ఇంకొంచెం అభివృద్ధి చేశారు. ఈ దాదాపుగా నాకు ఈ పునుగుపాడు గ్రామంతో 52 ఏళ్ల పరిచయం, 54 ఏళ్ళని కూడా చెప్పచ్చు. ఇంత సుదీర్ఘకాలంగా నాకు ఈ వేదిక మీద అంటే దాదాపుగా నా దగ్గర నుంచే ఒక 4-5 తరాలు ఈ వేదిక మీద నర్తించినాయి. ఇప్పుడు 5వ తరం వాళ్ళు వీళ్ళని చెప్పాలి. ఇంత
మహద్భాగ్యమైనటువంటి ఈ ప్రదేశంలో లబ్ధించడం అనేటువంటిది సాక్షాత్తుగా కైలాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినట్టుగా భావిస్తున్నాను. మరొకసారి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. స్వస్తి. ఫోటో సుబ్బారావు గారు రండి. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి 110వ కళ్యాణ మహోత్సవం సందర్భంగా 3వ రోజు ఈరోజు కూచిపూడి భరతనాట్యం మంచి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సత్కార్ కార్యక్రమం ఉంటుంది. గురువు గారికి కోసర సుబ్బారావు గారు సెలవు కప్పి సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. కోట్లంగి మధ్యలోకి రండి.